ఇది చూడు, దీన్ని కూడా ఎవరో తెచ్చి వదిలేసిపోయినారు. ఇది మా ఇంటికన్నే రావడం ఏం మీదికి ఎగబడింది. ఏమో ఈ పొద్దు మూకులు ఇంట్లోనే ఉన్నట్టు, ఇన్నే పుట్టి ఇన్నే పెరిగినట్టు. వీటికి దీన్ని ఇది ఇట్లా ఉంది కదా, ఆడ వండుకున్నాడు. వాడు పేరు చిన్నోడు. వాడు అన్నం పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి తింటాడు, లేదా పొద్దున్న తినకుండా రాత్రి తింటాడు. దీన్ని అంతే, దీన్ని కూడా ఎవరో తెచ్చి అంటే మా వీధిలో వదిలేసినారు ఇంటి పక్కన. ఇది కూడా అంతే, 2 రోజులు చూసినాము. 3వ రోజు పోకుంటే ఇంకా మా చిన్నోడు మా చిన్నతల్లి వాళ్ళు కొట్లాడుతుంటే ఇంకా తెచ్చి ఇంట్లో పెంచుకుంటున్నా. సేమ్ ఇది ఒక 2 వారాలు అయింది వచ్చి. ఇది అన్నం తినదు, పొట్టి పాలే. ఎవరు పెంచారో కానీ పాలతో పెంచినారు. పాలు తప్పనించి పాలలో అన్నం వేసి పెడితే కూడా తినదు ఈ అమ్మ మేడం. ఎట్లా ఆకలితుంటుందంటే వంట రూమ్కి నేను పోతే నాకంటే ముందు పోయి కూర్చుంటుంది పాలు పోయమని. ఎన్నిసార్లు పోయాలి మాకు పాలు? వాడు పాలు తాగడు, వీడు పాలు తాగడు. లోపల ఇంకొక ఆమె ఉంది, ఆ బెడ్ మీద పోయి పనుకుంటుంది. ఆ అమ్మ కింద దిగదు. ఈ అమ్మకు 3 పూటలు 3 ప్యాకెట్లు పాలు కావాలా. ఇంకా నా జీతం అంతా ఈ అమ్మకే సరిపోతుంటుంది. సరిపల్లా సరిపల్లా పేరు ఏదో ఒకటి పెడదామని పల్లి సరిగా ఉంది కదా, సరిపల్లి అని పెడదామని. సరిపల్లి చూడు ఎట్లా వండుకుందో తిని, ఫుల్ అన్నిటినీ సతాయిస్తుంది. ఇది ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి.